హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ప్రతి శుక్రవారము తులసి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తానండి. ఇది వరకు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి వచ్చు, తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అప్లోడ్ చేయడం జరిగింది. ముందుగా పడుకొని మార్నింగ్ లేచిన వెంటనే నా కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత చక్కగా ఇల్లు వాకిళ్ళన్నీ చిమ్మేసి చక్కగా ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇక్కడ తులసి పూజ అయితే కంపల్సరిగా నేను మార్నింగ్ తులసి పూజ చేసిన తర్వాతే నిత్య దీపారాధన అయితే ఇంట్లో చేసుకుంటాను. ఎందుకంటే ముందుగా మనం తులసి కోట దగ్గర పూజ చేసిన తర్వాత ఇంటి దగ్గర అయితే అంటే దేవుడి మందిరంలో అయితే మనం దీపం వెలిగించాలి. చాలామంది దీపం దేవుడి గదిలో వెలిగించిన తర్వాత తర్వాత తులసి పూజ చేస్తారండి. అలా చేయకూడదు. అమ్మవారికి ఈదిలో నుంచే కదా ఆహ్వానం పలకాలి మన ఇంట్లో లోపలికి రావాలంటే. అందుకోసం ముందుగా మనం తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి. ఆ తర్వాత గడప పూజ చేసుకోవాలి. శుక్రవారం గడప పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే శుక్రవారం తీరిక లేనప్పుడు అంటే గురువారము ప్రదక్ష కాలంలో కూడా గడప పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ నేను తులసమ్మని చక్కగా పసుపు అయితే రాసుకున్నానండి. కుండీకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నానండి. బొట్లు పెట్టుకున్న తర్వాత మనకి ఏ ఇంట అయితే తులసమ్మ ఉంటుందో ఆ ఇంట దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి అండి. చాలామంది అనుకుంటారు మాకు ఆచారం లేదు, తులసి పూజ మేము చేయకూడదు, మా అత్తయ్యలు చేయలేదు, నేను కూడా చేయను అని అంటారండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో అదంతా అంటే ఒళ్ళు బద్ధకంకి ఆ తర్వాత అలా అని చెప్పొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే హిందూ సాంప్రదాయాల్లో మనకి తులసి మొక్క అంటే ప్రతి ఇంటికి ఉండాలండి. పూజ చేసినా చేయకపోయినా ప్రతి ఇంటికి ఉంటే చాలా మంచిదంట. ఆ దుష్ట శక్తులు అనేవి రావండి. చాలామంది పూజ చేయకపోవచ్చు, తులసమ్మని నాటుకోండి. ఆ ఇంటి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉంటారు. చెంబుడు నీళ్ళు పోసక అగరబత్తి పెట్టియండి. మీరు తులసి పూజే చేయవసరం లేదు. కొంతమంది బద్ధకంగా అంటారండి మాకు ఆచారం లేదు, మేము తులసమ్మని పూజించకూడదు, మా తులసమ్మ మేము పూజ చేయకూడదు అంటారు. కానీ చాలా వరకు తులసమ్మ ఏ ఇంట ఉంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకు పురాణాల్లో ఎన్నో చెప్పబడింది. ఓకేనా. అయితే ఇక్కడైతే నేను తులసమ్మను చక్కగా అక్కడ నీళ్ళతో ఫస్ట్ కడిగేసుకొని పసుపు అయితే రాసేసుకున్నాను. రాసేసుకున్న తర్వాత ఇక్కడైతే మందార పువ్వులు మన చెట్టుకు పూసాయి కదా, మందార పువ్వులను అక్షతలు కుంకుమ తర్వాత పసుపు అన్నీ తీసుకున్నాను. ఆ తర్వాత కిందన కూడా మనము శుద్ధి చేసుకోవాలి, పసుపుతో శుద్ధి చేసుకొని ముగ్గు వేసుకోవాలి అనమాట. ఇక్కడైతే నేను ముగ్గు వేసుకుంటున్నానండి. నాకు పెద్దగా ముగ్గులు ఏమి రావండి. అందుకోసం అచ్చులు అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్. నేను అచ్చులు కొనడం వల్ల ముగ్గు అయితే నాకు ఈజీగా అయిపోతుంది అనమాట. ఇగోండి ఈ అచ్చుతో ఊరిపిండితో బియ్యం పిండితో మనం కొంచెం ఆ అచ్చు పైన కొంచెం బియ్యం పిండి వేసి చక్కగా మనం చేయితో అద్దినట్టుగా అయితే మనకి ప్రింట్ అనేది చక్కగా పడుతుంది, అలంకారంగా ఉంటుందండి. ఇలా మీరు ఎప్పుడైనా సరే, నేను తిరుపతిలో కొనుక్కున్నానండి ఇవి. మీరు తిరుపతి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా యాత్రలు అవుతాయి కదండి, అలాంటి దగ్గర కూడా ఇవి అమ్ముతారు. ఇలాంటి మనం తీసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, అందంగా కూడా కనిపిస్తాయండి. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో. ఓకేనా. ఆ తర్వాత మనం ఏ ముగ్గు వేసినా సరే అంటే 4 పక్కలు అంటే డిజైన్ లాగా బంధన చేయాలన్నమాట. ముగ్గు వేసి అలాగ విడిచిపెట్టకూడదండి, బంధం అయితే చెయ్యాలి. అంటే 2 గీతలు అటువైపు ఇటువైపు ఇప్పుడు నేను డిజైన్ వేస్తున్నానని అలా వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ తులసి పూజ మనము ఏ ఇంట అయితే తులసమ్మ ఉంటుందో ఆ ఇంట చాలా అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఉంటాయని చెప్పాను కదా. అలాగే ప్రతి నిత్యం తులసమ్మని అయితే ఎక్కువసేపు ఎండలో ఉన్నట్టుగా చూడండి. చాలామంది ఎండలో ఉండక తులసమ్మ తొందరగా నిద్రపోవడం అదొక టైప్లో అయిపోవడం అవుతుంది. కనీసం 3-4 అవర్స్ అయినా సరే మనకి ఎండలో ఉన్నట్టుగా చూసుకోండి తులసమ్మను. అయితే తులసమ్మ ఎప్పుడు కూడా తూర్పు దిక్కును కానీ ఈశాన్య దిక్కును కానీ ఉత్తర దిక్కును కానీ ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే ఇంటికి మంచిదండి. ఓకేనా, వాస్తు ప్రకారం. ఆ తర్వాత చాలామంది తులసమ్మను నీళ్ళు పోసేటప్పుడు దబదబా పోసేస్తారు. అలా ఎట్టి పరిస్థితుల్లో పోయొద్దు. ఒక చిన్న పిల్లకి మనం ఎలా డీల్ చేస్తామో అలా చేసుకోవాలి. ఒక చేతితో చెంబు రాగి చెంబు పట్టుకొని ఒక దార విడిచిపెట్టుకుంటూ ఒక చెయ్యి దార ఎలా విడిచిపెడతామో అలా విడిచిపెట్టుకున్నట్టుగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము తులసమ్మను నీళ్ళు పోసుకోవాలి. తులసమ్మను నీళ్ళు పోసేటప్పుడు ఓం లక్ష్మీ నమః అని మనము నీళ్ళైతే పోసుకోవాలి. అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదండి తులసి. అందుకోసం ఓం లక్ష్మీ నమః అనుకొని 3 సార్లు మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత చక్కగా తులసమ్మను
కిందన ఉంటుంది కదా కాండము, అక్కడైతే బొట్టు పెట్టుకోవాలి. చాలామంది పసుపు కుంకుమ పైన పైన పోసిస్తుంటారండి. ఎందుకంటే అలా పోస్తే తులసమ్మకి తెలుస్తుందా నాకు పూజ చేసినట్టుగా. అలా చేయకండి. తులసమ్మ అయితే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి, తొందరగా నిద్రపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం అన్నీ రెడీమేడ్ కదండి, కుంకుమ కూడా తర్వాత పసుపు అన్నీ రెడీమేడ్ కొంటున్నాం కదా, అవి కెమికల్తో ఉంటాయి. దానివల్ల తులసమ్మ అనేది ఆకులు రాలిపోవడం హెల్దీగా ఉండదు. అందుకోసం మనం కొంచెం తులసమ్మ మొదట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు చందనం వేసి అమ్మవారికి నమస్కారం చేస్తే అమ్మవారికి తెలుస్తుంది. పైన వేస్తే తెలుస్తుందని కాదు కదండి, మనం మొక్కని హెల్దీగా ఉంచుకోవాలి. మొక్క మన హెల్దీగా ఉంటే మన కుటుంబ సభ్యులు మనం అందరము హెల్దీగా ఉన్నట్టుగా. మొక్క ఏ రోజైతే మనకి నిద్రపోతుందో ఏదో దుష్టశక్తి మన ఇంటికి ఆహ్వానించింది, అందువల్లే మన తులసమ్మని ఇలా నిద్రపోయింది అని మనం అనుకోవాలన్నమాట. అప్పుడు వెంటనే ఇంకొక తులసమ్మ తెచ్చుకొని నాటుకోవాలి. ఆ తులసమ్మని, వాడిపోయిన తులసమ్మని అనేది మనము గంగలో నిమగ్నం చేసుకోవాలి. అలా చెయ్యాలి. ఎప్పుడు కూడా మనం తులసమ్మని చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలండి. ఓకేనా. ఇగండి నేను పువ్వులతో చక్కగా మందార పువ్వులతో అలంకరించుకున్నానండి. అలంకరించుకున్న తర్వాత దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకోవాలి. దీపం కూడా చక్కగా పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి దీపానికి ముందుగా నమస్కారం చేసుకొని తులసమ్మకి అయితే నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకొని అగరబత్తి ముట్టించుకోవాలి. అయితే ముఖ్యంగా ఇక్కడైతే మనం ప్రదక్షిణలు అయితే 3 సార్లు, అంటే మీకు గుమ్మం పెద్దగా ఉంటే 3 సార్లు తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. ముక్కోటి దేవతలుగా మనం ప్రదక్షిణ చేసినంత ప్రతిఫలం ఉంటుందంటండి ఇలా అయితే. నేను 3 సార్లు అయితే ప్రదక్షిణ అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చితే ఇక్కడ అష్టోత్తరం చదువుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు. శుక్రవారం కదా, కొంచెం చాప వేసుకొని అక్కడ కూర్చొని అష్టోత్తరం చదువుకుని చాలా మంచిదండి. ఓకేనా. ఆ తర్వాత మామూలుగా నీళ్ళు పోసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి. అగరబత్తి చూపించేసి అక్కడ నీళ్ళు ఏమి, అంటే దీపం ఏమి పెట్టరండి. ఒక పువ్వు ఫలమో పెట్టి కొంచెం నైవేద్యం కూడా పెట్టండి. మీకు అంటే కొంతమంది బిజీ షెడ్యూల్లో నీళ్ళు పోసి అగరబత్తి ముట్టించేస్తారు. అలాగే అమ్మవారికి నైవేద్యం కూడా కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పూజ చేసుకున్న తర్వాత హారతి కూడా ఇవ్వాలి. హారతి ఇచ్చేసి మనం ఇంట్లోనే పూజ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను శుక్రవారం నా పూజ ఇలా అయింది. చాలామంది తులసమ్మను అంటే ఎలా గ్రోత్ చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. మనకి మనము గ్రోత్ చేసుకోవాలంటే మనకి ఊర్లో ఆవు పేడ ఉంటుంది కదండి, దాని గత్తం తెచ్చి మనము ఆవు గత్తం అంటే ఆవు పేడ వేస్తుంది కదా, దాంతోనే మనం ఎండబెట్టుకొని ఆ తులసమ్మ మొదల్లో వేస్తే బాగా గ్రోత్ అవుతుందండి. ఈసారి నేను ఊరు వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలండి. ఇక్కడ సిటీలో దొరకదు కదా స్వచ్ఛమైనది. అందుకోసం ఊరు వెళ్ళేటప్పుడు మనము ఆవుల దగ్గర తీసిన పేడ చక్కగా ఎండబెట్టుకొని కవర్లో పట్టుకొని వచ్చి నేను తులసమ్మకి వేయాలనుకుంటున్నానండి. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, అవ్వట్లేదండి. అలా వేస్తే చాలా లక్ష్మీ ప్రదానం. అలాగే మనకి తులసమ్మ తొందరగా గ్రోత్ అవుతుందంట, బాగా గ్రోత్ అవుతుందంటండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్